నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. రాబడులు పెరిగే అంచనాతో నిలకడగా మిర్చి ధరలు. గుంటూరు మార్కెట్ యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మరియు తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం దాదాపు 54,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 50,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇటీవల ఉత్పాదక ప్రాంతాలలో కురిసిన వర్షాల వలన 60% పైగా నిమ్ము సరుకు రాబడి అయినప్పటికీ కారంపొడి కోసం ఉపయోగించే సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున కొత్త సరుకు తేజ, డిడి 341 లాంటి మరికొన్ని రకాల ధర ప్రతి క్వింటాలుకు 500 వృద్ధి నమోదు కాగా ఇతర రకాలు ధరలు చెక్కుచెదరలేదు. వాతావరణం సానుకూలించినట్లయితే వచ్చే వారం రాబడులు పెరిగే అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు 13,000 నుండి 16,000, డీలక్స్ 16,200 నుండి 16,500, డిడి 12,500 నుండి 14,500, డీలక్స్ 15,000, సింజంట బాడిగా 5531 రకాలు 10,000 నుండి 13,000, 341 రకం 13,000 నుండి 16,000, డీలక్స్ 16,500, ఆర్మూరు బాడిగా 355 10,000 నుండి 12,000, 334, సూపర్ 10 11,000 నుండి 13,000, స్పార్క్ మరియు షార్క్ 10,000 నుండి 13,000, 273, కుబేరా 10,000 నుండి 12,000, మీడియం 8,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 8,000 నుండి 10,000, డీలక్స్ 10,500 నుండి 11,000, ఇతర రకాలు 4,500 నుండి 7,000, డీలక్స్ 7,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి గుంటూరు నుండి 2,15,000 బస్తాలు, ఇతర ప్రాంతాల నుండి 1,00,000 బస్తాలు కలిసి సుమారు 3,15,000 బస్తాల సరుకు రాబడి కాగా 2,25,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. డీలక్స్ రకాల ధరలు నిలకడగా ఉన్నాయి. 341, డిడి నంబర్ 5, 334, సూపర్ 10లు 300 నుండి 500 పెరిగాయి. నాణ్యతానుసారం వ్యాపారం అయింది. గుంటూరులో ఎసి తేజ 13,000 నుండి 16,000, డీలక్స్ 16,200, అత్యధిక సరుకు 14,000 నుండి 16,000, బాడిగా 355 9,000 నుండి 11,500, డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ 12,000, సింజంట బాడిగా 5531 9,000 నుండి 13,000, డిడి 10,000 నుండి 13,000, 341 10,000 నుండి 16,000, నంబర్ 5 10,000 నుండి 15,000, 273, కుబేరా 9,000 నుండి 11,000, 334, సూపర్ 10 నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, మీడియం బెస్ట్ 12,000 నుండి 13,500, ఆర్మూరు 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200, స్పార్క్ మరియు షార్క్ 12,000 నుండి 14,500, రోమి రకం 12,500 నుండి 15,500, బాడిగా 2043 10,000 నుండి 12,000, డీలక్స్ సుపీరియర్ 12,500 నుండి 13,000, క్లాసిక్ 8,000 నుండి 11,000, డీలక్స్ 11,200 నుండి 11,500, బుల్లెట్ మరియు బంగారం 9,000 నుండి 14,000, బిఎఫ్ 6,500 నుండి 8,500, తాలుకాయలు తేజ 7,500 నుండి 8,500, ఇతర రకాలు 3,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మం శీతల గిడ్డంగుల వద్ద సుమారు 4,39,700 బస్తాల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. గత వారం 1000 నుండి 1,100 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 16,589, తాలుకాయలు 7,000 నుండి 8,000 మరియు 50,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు 16,700, మీడియం 15,000 నుండి 16,000, తాలుకాయలు 7,000 ధరతో వ్యాపారమైంది. గత వారం వరంగల్లో 700 నుండి 800 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 15,500, 341 రకం 14,500 మరియు 25 నుండి 30,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 13,000 నుండి 15,000, వండర్ హార్ట్ 12,000 నుండి 14,500 మరియు 341 రకం 12,000 నుండి 14,000, 5531 రకం 11,000 నుండి 12,200,
అగ్ని రకం 11,000 నుండి 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 5 నుండి 6,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా, సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు 8,000 నుండి 12,000, తేజ 12,000 నుండి 16,000, ఆర్మూర్ రకం 10,000 నుండి 12,000 మరియు 1081 రకం 9,000 నుండి 12,000, 341 రకం 9,000 నుండి 14,000, బాడిగ 11,000 నుండి 14,000. తాలుకాయలు తేజ 6,000 నుండి 7,500, తాలుకాయలు 3,000 నుండి 5,500 మరియు 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, ఆర్మూర్ 10,500 నుండి 12,000, సింజంట రకం 10,000 నుండి 12,000, సూపర్ 10 10,000 నుండి 14,000, డిడి 341 10,000 నుండి 13,000, 273 రకం 10,000 నుండి 12,000 మరియు 2043 రకం 10,000 నుండి 12,500. తాలుకాయలు సీడ్ 4,000 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 70 నుండి 75,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. డబ్బీ రకం 25,000 నుండి 32,000, 5531 నాణ్యమైన సరుకు 9,500 నుండి 13,000, కెడియల్ డీలక్స్ 26,000 నుండి 30,000, బెస్ట్ కెడియల్ 18,000 నుండి 24,000, మీడియం 8,000 నుండి 11,000, 2043 రకం 10,000 నుండి 13,000, డిడి రకం 12,500 నుండి 14,000, 5531 తాలు 5,500 నుండి 7,500, కెడియల్ తాలు 2043 తాలు రకాలు 2,500 నుండి 4,000 మరియు 35 నుండి 40,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై. 18 నుండి 20,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బీ 18,000 నుండి 24,000, మీడియం 16,000 నుండి 17,000, కెడియల్ డీలక్స్ 15,000 నుండి 18,000. నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, 2043 10,000 నుండి 13,000, 5531 9,000 నుండి 12,000. తాలుకాయలు సీడ్ 5,000 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. సింధనూర్లో మంగళవారం నాడు 5 నుండి 6,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. డబ్బీ 28,000 నుండి 30,000, కెడియల్ 18,000 నుండి 20,000, తేజ 13,000 నుండి 14,000, 2043 డీలక్స్ 12,000 నుండి 13,000, సూపర్ 10 12,500 నుండి 13,000, 5531 11,000 నుండి 12,000. నాణ్యమైన తాలు 6,000 నుండి 8,000, తాలు 3,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 20 నుండి 25,000 బస్తాల మిర్చి రాబడిపై. మహీ ఫుల్కట్ 15,000 నుండి 17,500, మీడియం 9,000 నుండి 11,500, తొడిమే సరుకు 11,000 నుండి 13,500, ఫుల్కట్ తాలు 7,000 నుండి 8,000, తొడిమే సరుకు తాలుకాయలు 6,500 నుండి 7,500 మరియు ధామనోద్, ఇండోర్, కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి 15,000 బస్తాల సరుకు రాబడి కాగా, మహీ 14,500 నుండి 16,000, మీడియం 11,500 నుండి 12,000, లాల్కట్ 7,500 నుండి 8,500, తాలుకాయలు 5,500 నుండి 6,500, బోర్డు తాలుకాయలు 5,000 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 5 నుండి 6,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ 14,000 నుండి 16,000, 4884 9,000 నుండి 12,000. తాలుకాయలు తేజ 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పతనమవుతున్న మిర్చి ధరలతో ఆందోళన చెందుతున్న ఉత్పాదకులు. గత వారం పలు రకాల మిర్చి ధరలు పతనమైనందున ఉత్పాదకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భారీగా ఇనుమడించిన ఉత్పత్తి. అంతర్జాతీయ విపణిలో కొరవడిన డిమాండ్తో ఆసియాలో అతిపెద్ద మిర్చి యార్డు గుంటూరులో ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి లగాయతు తెలంగాణ రైతులు గుంటూరు మార్కెట్లో లాభసాటి ధరలు లభించగలవనే అంచనాతో తమ సరుకు విక్రయిస్తుంటారు. అయితే
గడిచిన 6 నెలలుగా ఆశించిన ధరలు పొందలేకపోతున్నారు. గుంటూరులో ప్రతి ఏటా 20కి పైగా దేశాలకు 10,000 కోట్ల విలువ గల సరుకు ఎగుమతి అవుతుండగా ఇందులో ప్రభుత్వ ఖజానాకు ఒక 100 కోట్లు లభిస్తున్నది. నాణ్యమైన మిర్చి ధరలు ప్రతి క్వింటాలకు 1000 నుండి 2,000 పతనమైంది. తేజ రకం 13,000 నుండి 16,000, సన్నం 334 11,000 నుండి 14,500, బాడిగా 5531 9,000 నుండి 12,000, 341 10,000 నుండి 14,000, డిడి 11,000 నుండి 14,000, ఆర్మూరు 9,000 నుండి 11,500 ధరతో వ్యాపారమవుతున్నది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గినట్లు యార్డుకు చెందిన ఒక వ్యాపారి సుధీర్ తెలిపారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి ప్రముఖ దిగుమతి దేశాల నుండి కొనుగోలు ఉత్తర్వులు తగ్గాయి. బంగ్లాదేశ్లో మరో నెల రోజుల వరకు సరిపడా సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. చైనా కొనుగోళ్లు కూడా నెమ్మదించాయి. పతనమవుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు తమ సరుకు విక్రయించే బదులు నిల్వ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా గుంటూరులో సరుకు నిల్వలు గత డిసెంబర్తో పోలిస్తే 32,64,000 బస్తాల నుండి పెరిగి 39,73,000 బస్తాలకు చేరాయి. రైతులు ఏడాది చివరలో సరుకు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే తాజా ధరలతో సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ నిల్వ చేస్తున్నారని ఒక రైతు పేర్కొన్నారు. ఎగుమతి డిమాండ్ పెరిగితేనే ధరలకు మద్దతు లభించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో ఆవిష్కరించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈ నుండి నామ్, మిర్చి ప్రాసెసింగ్ కర్మాగారం మరియు సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా ఎంఎస్ఎంఐ ద్వారా విలువ జోడించిన మిర్చి ఉత్పత్తులకు చేయూతనివ్వనున్నట్లు గతంలో వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ చర్యల వలన మార్కెట్లో ధరలకు స్థిరత్వం చేకూర్చేందుకు దోహదపడడంతో పాటు పతనమవుతున్న ధరల నుండి రైతులకు ఊరట లభించగలదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.